వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ దండోరా. మహిళల అభివృద్ధిని ముందుండి నడిపిస్తున్నారని బీజేపీ ఎంపీ పార్లమెంటు మహిళా సాధికార కమిటీ చైర్పర్సన్ పురంధరేశ్వర్ అన్నారు. వికసిత్ భారత్ 2047 సాధనలో మహిళలను ముందుండి నడిపించాలని, విద్య, వైద్యం, పరిపాలన, వ్యాపార రంగాల్లో రాణించాలి అన్నారు. ఆశా కార్యకర్తల నుంచి ఐఏఎస్ వరకు మహిళల సంఖ్య పెరుగుతోందని, వర్క్ ఫోర్స్ లో వారి సంఖ్య వృద్ధి చెందుతోందన్నారు. వారిని వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు 70 కేంద్ర, 400 రాష్ట్ర పథకాలు ఉన్నాయని, ప్రస్తుత భారత్ ఆర్థిక వృద్ధిలో మహిళలు కీలక భూమిక పోషిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో వైద్య కళాశాల నిర్మిస్తామని జగన్ ప్రభుత్వం 5,000 కోట్ల అప్పు చేసిందని, ఆ నిధులు ఎటు మళ్లించారో సమాధానం చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు డిమాండ్ చేశారు. జగన్ అన్నట్టుగా రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ చూసి ఆహా అనలేం, కానీ వైసీపీ కార్యాలయాన్ని మాత్రం ఓహో అనేలా నిర్మించుకున్నారన్నారు. ప్రైవేటీకరణకు పీపీపీకి మధ్య వ్యత్యాసం తెలియని జగన్ 5 ఏళ్ల సీఎంగా ఎలా పనిచేశారని ఎద్దేవా చేశారు. అనేక అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో పీపీపీ విధానంలోనే వైద్య కళాశాలలు కొనసాగుతున్నాయని తెలిపారు. మహిళలు ముందుకు వస్తేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. మహిళలను విద్యావంతులను చేయాలని, వారిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. మహిళలకు అన్ని రాష్ట్రాల్లో సమాన హక్కులు కల్పించాలని, విద్యా ఉపాధి అవకాశాలు అందించాలి అన్నారు. వారు విద్యావంతులైతే వృద్ధి సాధించగలమని, ఏటా ఇలాంటి సమావేశాలు జరగాలని కోరుకుంటున్నా అన్నారు. 3 ఏళ్లలో ఏపీకి రాజధాని సిద్ధమవుతుందని, అప్పుడు అమరావతిలోనూ ఈ సదస్సు నిర్వహించే అవకాశం ఇవ్వాలని కోరారు. అందరం కలిసి నడిస్తేనే మహిళా సాధికారత కార్యరూపం దాలుస్తుందని తెలిపారు. సోషల్ మీడియాలో జనసేన పార్టీ అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టార్గెట్గా చేసుకుని విమర్శలు చేయడాన్ని ఆ పార్టీ సీనియర్ నేత ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు. జగన్ ఒక రాజకీయ ఉన్మాది, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు అంటూ మండిపడ్డారు. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వంపై విష ప్రచారంతో పాటు గత వారం రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై బురద చల్లేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియాను ఉపయోగించి ఇప్పుడు పవన్ ను జనసేనను టార్గెట్ చేస్తున్నారని, దీని వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. మాసబ్ ట్యాంక్ మంగ బస్తీ నాలాలో భారీ వర్షానికి వచ్చిన వరద నీటిలో మామ అల్లుళ్లు రాము, అర్జున్ అనే 2 వ్యక్తులు గల్లంతవగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన సోమవారం మంగ బస్తీలో పర్యటించారు. 2 వ్యక్తులు గల్లంతవడంపై అధికారుల నుంచి రంగనాథ్, కలెక్టర్ హరిచందన వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో నాలాలు కబ్జా అయ్యాయని, ఈ బస్తీలోనూ కొన్ని ఇళ్లను తొలగించే చర్యలు తీసుకోవాలన్న నిర్ణయానికి తాము వచ్చామని పేర్కొన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా 3 వ్యక్తులు గల్లంతయ్యారని వివరించారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నగదు చెల్లించకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల యాజమాన్యం నేటి నుంచి బంద్కు పిలుపునివ్వగా, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. మరోవైపు ఆదివారం కాలేజీ ఫెడరేషన్ ప్రతినిధులతో మంత్రులు భట్టి, శ్రీధర్ బాబులు చర్చలు జరిపారు. ఈ చర్చలకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా సీఎం దృష్టికి వారు తీసుకువెళ్లారు. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు తెలియజేశారు. టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శ్రీవారి ఆలయ మాడవీధుల్లో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను చైర్మన్ తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పులివెందుల మెడికల్ కళాశాలను వైఎస్ఆర్సీపీ నేతలు సందర్శించారు. మెడికల్ కళాశాల భవనాలను, ఆసుపత్రి భవనాలను, నర్సింగ్ కాలేజీ భవనాలను పరిశీలించారు. దాదాపు 90% మెడికల్ కళాశాల పనులు పూర్తయ్యాయన్నారు. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో 532 కోట్ల ప్రాజెక్టుతో మెడికల్ కళాశాల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో కేవలం దాదాపు 120 కోట్ల రూపాయల పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయని, నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద ఫోటోలు దిగి మెడికల్ కాలేజీ పూర్తి కాలేదని అవాస్తవాలు మాట్లాడడం సిగ్గుచేటు అని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17, 2025తో 75వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్లోని థార్లో మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన 75వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. గుజరాత్లో జన్మించిన ప్రధాని మోడీ అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా, కనీసం 2 పూర్తి పదవీ కాలాలను పూర్తి చేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడిగా సరికొత్త చరిత్రను లిఖించారు. అలాగే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరిగా చరిత్రలో నిలిచిపోయారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తరుముకొస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డితో కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా ఇద్దరు భేటీ కొనసాగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత పోటీ చేస్తుందన్న వార్తలు వస్తున్న తరుణంలో ఇరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడం, బీఆర్ఎస్ పార్టీలో చేరిన విష్ణు ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. కాగా కేటీఆర్ తోనే నా ప్రయాణం అంటూ ఇప్పటికే విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. ఇవి ఇప్పటివరకున్న స్పెయిన్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.